సిపిఐ నేత నారాయణ మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. చైనాతో సహా నేను ఇప్పుడు అదే టైంలో అందరూ ఫైట్ చేస్తుంటే ఈయన పీయూష్ గోయల్ పంపించాడు, పోయి వాళ్ళ కాళ్ళగారం పెట్టుకో, తంటాలు పట్టుకోమని చెప్పి పంపించాడు. మా డిమాండ్ ఏంటంటే అమెరికన్ అది ప్రపంచవ్యాప్త పోలీస్ వ్యవహారం చేస్తుంటారు, అందరం బ్లాక్మెయిల్ చేస్తుంటారు. బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు సంపద కొనగట్టుకోవడమే. వాడు చెప్పాడు కదా యుక్రెయిన్ అని కూడా, మీది మొత్తం మా మైన్స్ మొత్తం రాసి ఇచ్చామని చెప్పేసి. అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి అమెరికా సామ్రాజ్యవాదంతో మెత్తగా ఎందుకు ఉండాలి భారతదేశం? ఎందుకు ఇప్పుడు యూరోప్ కంట్రీస్లో ఉండేవాళ్ళు అందరూ కూడా ఒకటి అవుతున్నప్పుడు చైనాతో సహా వాళ్ళతో కలిసి ఫైట్ చేసి అమెరికన్ ప్రభుత్వానికి కావాల్సినటువంటి ఆన్స్ ఎందుకు పెట్టలేకపోతున్నారు? అంత బానిసత్వం ఎందుకు ఉండాలి? మన భారతదేశం లౌకిక వ్యవస్థ, అలీన దేశాలు సభ్యురాలు, ఏ రాజ్య కూటమికి మెంబర్ కాదు. అది లేకుండా ఇంటర్నేషనల్ పాలసీస్లో మోడీ వచ్చిన తర్వాత భారతదేశ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేస్తున్నాడు. ఇది నేను స్పష్టంగా చెప్పదలుచుకుంది. రెండవది, రేపు ఇప్పటికీ మొన్న ఎన్నికల్లో అంతకుముందు 400 సీట్లు వస్తాయని ప్రచారం చేసుకున్నాడు. చివరికి 400 రాకపోగా చావు తప్పి కన్ను నొట్టపోయినట్టుగా 303 నుంచి 240కి వచ్చాడు. అంటే తగ్గిపోయింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రధానమంత్రి పోటీ చేశారు, అంతకని తక్కువ ఓట్లు వచ్చింది మోడీకి ఈసారి లెక్క తీసుకోండి. అంటే ఆయన వ్యక్తిగతమైన పలుకుబడి తగ్గిపోయింది, పార్టీ బలం తగ్గిపోయింది. ఎక్కడ బయటపడ్డాడు? మన ముత్యాల ముగ్గులో 2 డబ్బాలు కొడుతుంటారే, ఆ విధంగా ఇక్కడ మన చంద్రబాబు నాయుడు